హాయ్ ఫ్రెండ్స్, తెలగపిండి వెల్లుల్లిపాయ ఎలా ఉండాలో చూద్దాం. ముందుగా 50 గ్రాములు తెలగపిండి తీసుకుని దాన్ని కడిగి గ్యాస్ మీద పెట్టుకోండి. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకుని బాగా ఉడికేలాగా పెట్టుకుందాం. ఇలా కొంచెం పొంగు వచ్చిన తర్వాత చిటికెడు పసుపు, చిటికెడు పసుపు వేసుకుని 1 స్పూన్ సాల్ట్ వేసుకుందాం. ఇది మొత్తం నీళ్ళు ఎగిరిపోయేసరికి మొత్తం తెలగపిండి అంతా ఉడికిపోతుందండి. నీళ్ళు ఎగిరిపోతే చాలు, మనకు తెలగపిండి ఉడికిపోయినట్టే. ఇలా ఉంచి మూత పెట్టేసి 10 నిమిషాల్లో చూసారు కదా, వాటర్ అంతా ఇంకిపోయింది. ఇప్పుడు దీన్ని తాలింపు ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ఇప్పుడు తెలగపిండి తాలింపు ఎలా వేసుకోవాలో చూద్దాం. ముందుగా ఆయిల్ వేసుకుని, ఎక్కువ ఆయిల్ వేసుకోండి. 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని జీలకర్ర పేలుతూ ఉండగా మినపప్పు, శనగపప్పు, తర్వాత పొట్టు తీసేసిన వెల్లుల్లిపాయలు వేసుకోండి. తెలగపిండి వెల్లుల్లిపాయలు చాలా చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే. బాలింతరాలు పెట్టుకోరండి. ఇది మెచ్యూరైన అమ్మాయిలకు కానీ పురటాలకు కానీ, శనగపప్పు మినపప్పు లేకుండా పురటాలకు అయితే పట్టచ్చు. బాలింతరానికి అయితే, మెచ్యూరైన అమ్మాయికి అయితే మాత్రం ఇది బెస్ట్ అన్నమాట. వెల్లుల్లిపాయలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిదండి. ఒక 3 ఎండుమిరగాయలు, జస్ట్ 3 ఎండుమిరగాయలు ఇలా విరుచుకొని కరివేపాకు వేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటారు. అది మామూలుగా అలా వేసినా సరే అలాగే చుట్టూ అనిపోతూ ఉంటుంది. ఉడికిపోయిన తర్వాత తెలగపిండి వేసుకొని టూ మినిట్స్ తర్వాత ఇలా వచ్చింది. ఇప్పుడు బౌల్లో తీసుకుని రైస్లో వేసుకుని సర్వ్ చేసుకుందాం. ఇలా కప్పులోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం. తెలగపిండి బాబోయ్ తెలగపిండే అనే వాళ్ళకి కూడా ఇలా చేసి పెడితే చాలా చాలా ఇష్టంగా తింటారండి. వేడి వేడి అన్నంలో ఇలా తెలగపిండి కూర వేసుకుని ఒక్కొక్క మధ్యలో వెల్లుల్లిపాయ తగులుతూ ఉంటే ఇలా తింటే తెలగపిండి కూర చాలా చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, ట్రై చేయండి అందరూ.